హలో ఎవ్రీవన్. ఆల్జీబ్రా అంటే గుండు గాబ్రా అనే మాట వినే ఉంటారు కదా. మరి ఇలాంటి ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే చాలామంది ఏం చేస్తారు అంటే టైం వేస్ట్ కదా అని స్కిప్ చేసేస్తారు. మరి అలాంటి ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయగలిగితే అదెలా అంటారా? అది ఎలాగో ఏంటో దాని వెనుకున్న ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. Hello my dear students. So let us solve some algebraic sums. So ఇక్కడ చూడండి అమ్మా, ఇన్ జనరల్ గా రాశాను. If x plus 1 by x equals to k, then x minus 1 by x equals to how much? అంటే x plus 1 by x equals to some value ఇచ్చి x minus 1 by x వాల్యూ ఎంత అని మనకు అడిగినప్పుడు సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ x minus 1 by x is equals to square root of, ఇక్కడ k ఉంది కదమ్మా అది, ఓకే, k స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, -4. ఓకే, సో x minus 1 by x ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ -4. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. x minus 1 by x ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగారు అనుకోండి. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా? x minus 1 by x అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ -4. ఇక్కడ k ఏంటమ్మా? k వాల్యూ 3. ఓకే, సో అదేమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ -4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - 4. అది ఎంత అవుతుందమ్మా? 9 - 4 ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఓకే, విల్ సీ వన్ మోర్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమి ఇచ్చారు? x plus 1 by x వాల్యూ 5 అయితే x minus 1 by x వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సింపుల్ గా మనం ఇక్కడ ఫార్ములా కూడా నోట్ చేయక్కర్లేదు, మైండ్ లోనే ఫార్ములా థింక్ చేసుకోండి. k స్క్వేర్ -4 అంటే 5 స్క్వేర్ -4. 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 25. 25 - 4 gives you 21. ఓకేనా. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుంది కదమ్మా, సో స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 21 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం మైండ్ లోనే ఆన్సర్ అనేది చెప్పుకోవచ్చు. సో కావాలంటే చెక్ చేసుకోండి. k వాల్యూ 5 కదమ్మా ఇక్కడ, సో స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ -4 అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ -4. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, ఇంకా మైండ్ లో చెప్పేసుకోవాలన్నమాట. 5 స్క్వేర్ -4 దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 21. ఓకే, సో D ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, లెట్ us సీ ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ కేసులో మనం x plus 1 by x వాల్యూ k ఇస్తే x minus 1 by x అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఈ కేసులో రివర్స్ లో ఉంది చూడండి, x minus 1 by x వాల్యూ k ఇచ్చి x plus 1 by x వాల్యూ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఓకేనా. సో ఇక్కడ కూడా సింపుల్ అమ్మా, x plus 1 by x వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే, మళ్ళీ సేమ్ k స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, +4. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది కదా, అలాగే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. సింపుల్, ఓకేనా. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ సింపుల్ గా మనం ఏం చేయాలమ్మా? k వాల్యూ 4 అనేది నోట్ చేసుకోవాలి. ఆన్సర్ ఏమొచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ +4. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 4 are 16 +4. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ 16 + 4 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 20. సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 20. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, x minus 1 by x వాల్యూ 5 ఇచ్చారు, x plus 1 by x వాల్యూ కావాలి. ఓకేనా, చెప్పాను కదా, సింపుల్ గా మనం మైండ్ లోనే సాల్వ్ చేసేసుకోవచ్చు. ఏంటది? మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మన ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ +4 అనేది మాత్రం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 5 స్క్వేర్ అంటే 25. 25 + 4 is 29. సో సింపుల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 29 మన ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఈ ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లం కి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. ఇది టైప్ 1, ఇది టైప్ 2. ఓకేనా. x plus 1 by x వాల్యూ ఇచ్చి x స్క్వేర్ - 1 by x స్క్వేర్ వాల్యూ అన్నది ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా, అయితే వీటిని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్నది చెప్తాను చూడండి. ఓకే, సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటే x స్క్వేర్ - 1 by x స్క్వేర్ ఏమవుతుందమ్మా? ఇది a స్క్వేర్ - b స్క్వేర్ అనే ఫార్ములా ఉంది కాబట్టి అదేమో a + b ఇంటూ a - b అవుతుంది. అయితే మనకి ఇక్కడ x plus 1 by x వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. ఏమి ఇచ్చారు? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. ఓకే, 4 ఇంటూ ఇది x minus 1 by x. ఇక్కడ x minus 1 by x వాల్యూ మనకి ఇక్కడ ఇవ్వలేదు, బట్ x plus 1 by x వాల్యూ తెలిస్తే x minus 1 by x వాల్యూ అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. ఎలా? ఈ ఫార్ములా నుంచి మనకు తెలుసు కదా. సో x plus 1 by x వాల్యూ 4 అయితే x minus 1 by x ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్, మైనస్ కాబట్టి -4. ఓకేనా. So that is equals to 4 into square root of 16 minus 4. So that is equals to 4 into square root of 16 minus 4 and 12.
ఓకే సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 into 12 ఎలా రాసుకోవచ్చు 2√3 అని రాసుకోవచ్చు ఓకే విచ్ ఇస్ నథింగ్ బట్ 8√3 సో 8√3 అనే ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ సి ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఓకే సో విల్ సీ వన్ మోర్ సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా x - 1/x వాల్యూ 3 ఇచ్చారు x² - 1/x² వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ ఫార్ములా తెలుసు కదా ఈ ఫార్ములాని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి సో x² - 1/x² is equals to x - 1/x into x plus 1/x okay so that is equals to x minus 1/x value ఎంతమ్మా 3 ఓకేనా సో x plus 1/x వాల్యూ ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఓకే 3 స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్లస్ 4 ఓకేనా సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 into స్క్వేర్ రూట్ ఆఫ్ 9 plus 4 సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 into స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుందమ్మా 13 సో 3√13 అన్నది ఇక్కడ ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ డి సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా సో డిఫరెన్స్ ఐడెంటిఫై చేశారా ప్రీవియస్ కేసులో మనకి x² - 1/x² కాబట్టి మనం సింపుల్ గా a² - b² ఈక్వల్స్ టు a + b into a - b అనే ఫామ్ లో చేసేసాం బట్ ఇక్కడ ఇలాంటి ఫార్ములా లేదు కదా సో ఈ కేసులో మనం ఏం చేయాలి ఓకే సో ఇది ఇంకా సింపుల్ అమ్మా సింపుల్ గా మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది అదేంటంటే సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా అప్లై చేసేది x² + 1/x² వాల్యూ కావాలి అంటే సింపుల్ గా మనకి k² - 2 అన్నది అప్లై చేస్తే సరిపోతుంది సో ఎగ్జాంపుల్ చూడండి అమ్మా x + 1/x వాల్యూ 3 అయితే x² + 1/x² వాల్యూ ఏంటి ఓకేనా సింపుల్ ఏంటమ్మా మనకి x² + 1/x² వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఈస్ k² - 2 గుర్తు పెట్టుకోండి అమ్మా ఈ రెండు ప్లస్ వాల్యూస్ అయితే మనకి డైరెక్ట్ గా ఆన్సర్ లో మైనస్ వస్తుంది ఓకేనా సో దట్ ఈస్ ఈక్వల్స్ టు k వాల్యూ అంతే ఇక్కడ మనకి 3 సో 3² - 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 - 2 ఓకే దట్ ఈస్ 7 అనేది ఆప్షన్ లో ఉందమ్మా ఆప్షన్ బి సో బి ఇస్ అవర్ ఆన్సర్ చూసారా ఎంత త్వరగా వచ్చేసిందో విల్ సీ వన్ మోర్ సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా x + 1/x వాల్యూ 5 x² + 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఇక్కడ ప్లస్ ఉంది కదా సో మన ఫార్ములాలో ఏం రావాలమ్మా మైనస్ రావాలి సో ఇక్కడ మనకి వాల్యూ 5 k వాల్యూ 5 కాబట్టి సో ఇక్కడ k వాల్యూ 5 ఫార్ములా ఏమో k² - 2 ఓకేనా సో k 5 కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ 5² - 2 ఓకేనా సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 25 - 2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 23 సో సింప్లీ 23 ఇస్ అవర్ ఆన్సర్ ఓకే ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ సో ఇక్కడ చూడండి అమ్మా x + 1/x వాల్యూ k అని చెప్పి x² + 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఇప్పుడే చేసాం కదా k² - 2 అనేది దాని ఫార్ములా ఓకేనా ఇక్కడ మనకి x - 1/x ఈక్వల్స్ టు k అని చెప్పి x² + 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఈ 2 కేసెస్ లోని పాజిటివ్ సైన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి దానికి రివర్స్ లో మైనస్ సైన్ వస్తుందమ్మా అలా కాకుండా అసలు మనకి మైనస్ సైన్ ఎక్కడైనా సరే కనిపించింది అంటే మన ఫార్ములాలో దాని ఆపోజిట్ సైన్ వస్తుంది ఓకేనా అంటే ఇక్కడ మనకి x² + 1/x² ఏమవుతుంది అంటే k² + 2 ఓకేనా సో ఎగ్జాంపుల్ లో చూడండి అమ్మా x - 1/x వాల్యూ 4 ఇచ్చారు x² + 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో మనకి ఇక్కడ k వాల్యూ ఏమి ఇచ్చారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఇచ్చారు ఓకేనా సో x² + 1/x² వాల్యూ ఏమవుతుందమ్మా k² మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ప్లస్ వస్తుంది 2 k² + 2 ఓకేనా సో k అంటే ఇక్కడ మనకి ఎంత ఉందమ్మా 4 సో 4² + 2 which is equals to 16 + 2 that is 18 okay so 18 is our answer so where is that option A okay so option A is our answer I think it is clear so ఇప్పుడు వరకు మనం x to the power of 1 అలాగే x to the power of 2 చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం x to the power of 3 అన్నది చూద్దాం ఓకేనా దట్ ఈస్ నెక్స్ట్ టైప్ సో ఈ కేసులో అబ్జర్వ్ చేశారా x + 1/x ఈక్వల్స్ టు k అని చెప్పారు x³ + 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో దీనికి మనకున్న ఫార్ములా ఏంటో చూద్దాం x³ + 1/x³ ఏంటవుతుంది అంటే k³ సో ఈ రెండు కేసెస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి మైనస్ వస్తుంది ఓకే k³ - 3k ఓకే k³ - 3k is our formula here so we'll see an example సో దీనికి మనం ఏం చెప్తామమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ k వాల్యూ ఏంటో చూస్తాం k = 5 అని ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ ఫార్ములా ఐడెంటిఫై చేయాలి సో ఫార్ములా ఏమవుతుందమ్మా రెండు చోట్ల ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏమవుతుంది k³ - 3k ఓకే సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5³ - 3 × 5
5 cube వాల్యూ ఏంటమ్మా 125. ఓకే 125 minus 3 5s are 15. ఓకే సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 125 minus 15 is 110. So 110 is our answer. I think it is clear. Okay, we'll see next one. So ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో చూడండి. x plus 1 by x వాల్యూ 3 అయితే x cube plus 1 by x cube వాల్యూ హౌ మచ్? ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, k వాల్యూ 3 అని ఐడెంటిఫై చేయాలి. k cube minus 3k. ఓకే k వాల్యూ 3 ఫార్ములా is k cube minus 3k. సో k అంటే ఇక్కడ ఏమో 3 కదమ్మా. సో 3 cube minus 3 into 3. సో దట్ ఈస్ 27 minus 3 3s are 9. So 27 minus 9 is 18. ఓకే సో 18 ఆప్షన్ లో ఉందమ్మా, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో విల్ సీ ద నెక్స్ట్ కేస్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. x minus 1 by x వాల్యూ 4 అయితే x cube plus 1 by x cube వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం సింపుల్ గా ఫస్ట్ ఏం చేయాలమ్మా, k వాల్యూ ఐడెంటిఫై చేయాలి 4. సో x cube plus 1 by x cube వాల్యూ ఏమవుతుందమ్మా, మనకి నెగిటివ్ సైన్ కనిపిస్తుంది. ఎక్కడైనా సరే మనకు నెగిటివ్ సైన్ కనిపిస్తుంది అంటే ఆపోజిట్ సైన్ ఇక్కడ వస్తుంది. సో ఫార్ములా ఏంటమ్మా, k cube మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ k cube ప్లస్ 3k ఈజ్ అవర్ ఫార్ములా. ఓకే దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 cube ప్లస్ 3 into 4. ఓకే సో 4 cube అంటే ఏంటమ్మా 64 ప్లస్ 3 4s are 12. సో 64 plus 12 is equals to 76. ఓకే సో 76 is our answer. 76 ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి is our answer. I think it is clear. We'll see the next step. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఇక్కడ మనం ఈ x⁴ ని ఎలా నోట్ చేసుకుంటామంటే x² హోల్ స్క్వేర్ అని చెప్పి నోట్ చేసుకుంటాం. ఇది కరెక్టే కదా. ఆల్రెడీ మనం x² ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు. ఏంటమ్మా, k² - 2 కదా. సో x⁴ అనేది కావాలి అంటే ఇది k² - 2 అయితే ఇది ఇంకొకసారి స్క్వేర్ చేసుకోవాలన్నమాట మనం. లాజిక్ అర్థమైందా. సో x² అనే మెథడ్ ని 2 times ఇంప్లిమెంట్ చేస్తే అదే మనకి x⁴ అన్నమాట. సో మనకి ఇక్కడ ఫార్ములా ఎలా అవుతుందంటే జనరల్ గా అయితే మనకి k² - 2 అంటే కదా, 2 ప్లస్లే కదా. సో k² - 2. బట్ దీని ఫార్ములా ఏంటంటే దానికి మళ్ళీ స్క్వేర్ -2 అన్నమాట. ఓకే అర్థమైందా. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దామా. మనకి ఇక్కడ k వాల్యూ ఏంటమ్మా, k వాల్యూ 3 అని తెలుసు. ఓకేనా. సో x⁴ ప్లస్ 1 by x⁴ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, k² - 2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. k² - 2 అంటే ఏమవుతుందమ్మా, 3² - 2. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 - 2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 7. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి యాక్చువల్ గా ఫార్ములా, k² - 2 హోల్ స్క్వేర్ -2 కదా. సో ఇప్పుడు k² - 2 వాల్యూ 7 వచ్చింది కదా. సో మనం దాన్ని మళ్ళీ రెండోసారి తీసుకోవాలన్నమాట, అది నేను చెప్పేది. ఓకేనా. 2 times తీసుకుంటున్నాం. సో 7² - 2 అంటే అదేమవుతుందమ్మా, 7 7 = 49 - 2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 47. సో 47 ఏ ఆప్షన్ లో ఉందమ్మా, ఆప్షన్ బి. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ నా పవర్ 4 చూసాం కదా, ఇది కూడా అలానే చేస్తాము. సో ఇక్కడ మనం x⁴ అనే వాల్యూని ఎలా నోట్ చేసుకుందామంటే x² హోల్ క్యూబ్ ఆర్ ఎలా నోట్ చేసుకోవచ్చు, x³ హోల్ పవర్ స్క్వేర్. ఓకే x² హోల్ క్యూబ్ అయినా నోట్ చేసుకోవచ్చు, x³ హోల్ స్క్వేర్ అయినా నోట్ చేసుకోవచ్చు. ఓకే సో దీన్ని డైరెక్ట్ గా ఫార్ములా కింద నోట్ చేసుకోవాలంటే ఏంటమ్మా, k² - 2 హోల్ క్యూబ్ -3 into k² - 2. సో చూడండి అమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా మనకి, చెప్పాను కదా. ఫస్ట్ k ని ఐడెంటిఫై చేయాలి. సో k వాల్యూ 3. ఓకేనా. సో x⁴ ప్లస్ 1 by x⁴ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే దీన్ని x² హోల్ క్యూబ్ అనుకుందాం. అలా అనుకుంటే ఇక్కడ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే k² - 2 వాల్యూ ఎంతమ్మా, స్క్వేర్ అంటే k² - 2 అంటే 9 - 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ అయిపోయింది, క్యూబ్ చేయాలి. సో ఇక్కడ మన ఫార్ములా ఏమవుతుంది, k³ అంటే k² - 2 హోల్ క్యూబ్ -3k. k అంటే మళ్ళీ మనకి ఇక్కడ k² - 2. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు k² - 2 వాల్యూ ఎంతమ్మా, 7³ -3 into 7. ఓకే సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 7³ అంటే 343. 3 7s are
321. So that is equals to 322. So 322 is our answer, which is option C. I think it is clear. So ఈ కేసు చూడండి అమ్మా, పవర్ 5 అడుగుతున్నారు ఇక్కడ మనకి. ఓకేనా, ఇక్కడ x పవర్ 5 ప్లస్ 1 బై x పవర్ 5 వాల్యూ మనకు కావాలి కదమ్మా. సో ఇక్కడ మనం x పవర్ 4 ని x స్క్వేర్ హోల్ స్క్వేర్ అని తీసుకున్నాం, x పవర్ 6 ని x స్క్వేర్ హోల్ క్యూబ్ అని తీసుకున్నాం కదా. ఓకే, ఈ 2 కేసెస్ వేరు. ఇప్పుడు మనం x పవర్ 5 ని ఎలా తీసుకుంటామంటే x పవర్ 5 ని మనం 2 ప్లస్ 3 కింద నోట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి పవర్స్ 2 యాడ్ అవుతున్నాయి, ఇక్కడ మనకి పవర్స్ 2 ప్రొడక్ట్ అవుతున్నాయి. అది చేంజ్, ఆ చేంజ్ ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి అని చెప్తున్నా. ఓకే, ఇస్ దిస్ పాయింట్ క్లియర్? ఇక్కడ మనకి ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ అంటే దీని ఫార్ములా ఏంటమ్మా, డైరెక్ట్ గా తీసుకోండి. ఏంటి, k స్క్వేర్ మైనస్ 2. ఓకే, సో దీని ఫార్ములా ఏంటమ్మా, ప్లస్ ప్లస్ కదా ఉన్నాయి, సో మైనస్ వస్తుంది అన్నమాట. సో దీని ఫార్ములా ఏంటమ్మా, k క్యూబ్ మైనస్ 3k మైనస్ దీని వాల్యూ ఏంటమ్మా, x ప్లస్ 1 బై x వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ k. ఈ కేసు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అయ్యే ప్రాబ్లం. ఓకేనా, సో అదేంటో చూద్దాం. సో ఇక్కడ మనకి k వాల్యూ ఎంత అవుతుందమ్మా, 3 అవుతుందమ్మా. ఫార్ములా చెప్పాను కదా, ఏం లేదు, గుర్తుపెట్టుకోవడమే. k స్క్వేర్ 2 వస్తుంది ఫస్ట్, సో k స్క్వేర్ మైనస్ 2, క్యూబ్ వస్తుంది నెక్స్ట్, సో k క్యూబ్ మైనస్ 3k. ఓకే, మర్చిపోకుండా k ని మైనస్ చేయమని చెప్పాను కదా, సో మైనస్ k చేయండి అంతే. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 into 18 minus 3. So 7 into 18 how much? 7 into 18 is 126 minus 3. That is equals to 123. Okay. So 123 is our answer. So 123 అనే ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సి. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇదే ప్రకారం ఇక్కడ కూడా మనం x to the power of 7 ని ఎలా చేసుకోవచ్చమ్మా, x to the power of 3 plus 4 కింద నోట్ చేసుకోవచ్చు. ఓకే, పవర్ 3 plus 4 తీసుకున్నాం. పవర్ 3 కి ఫార్ములా తెలుసు మనకి, పవర్ 4 కి కూడా ఫార్ములా తెలుసు. ఓకే, సో సేమ్ అలానే చేయాలి. సో విల్ సీ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈక్వల్స్ టు 2. ఓకేనా, సో ఫార్ములాలో మనం సో x పవర్ 7 ప్లస్ 1 బై x పవర్ 7 ఏమవుతుందమ్మా, k క్యూబ్ మైనస్ 3k ఫస్ట్ క్యూబ్. ఓకేనా, సో k క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 3 into 2. ఓకే, ఇంటూ పవర్ 4. పవర్ 4 అంటే k స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఓకే, మైనస్ 2 వాల్యూ మర్చిపోకండి. సో ఇదేమవుతుంది, 8 మైనస్ 6 అంటే 2 into 2 స్క్వేర్ అంటే 4 అగైన్, 4 మైనస్ 2 అగైన్ 2 మైనస్ 2. సో 2 2s are 4. సో 4 minus 2 gives us answer 2. So 2 is our answer. So answer 2 is in the option A. So option A is our answer. I think it is clear. So ఇవన్నీ మన వీడియోలో మనం సాల్వ్ చేసుకున్నాం. ఓకేనా, సో పవర్ 1s, పవర్ 2s, పవర్ 3, పవర్ 4, పవర్ 5, పవర్ 6, పవర్ 7. ఓకేనా, సో సింగిల్ డిజిట్స్ అన్ని ఆల్మోస్ట్ మనం కవర్ చేసుకున్నామమ్మా. అదేంటి మేడం 8 9 కవర్ చేయలేదు కదా అంటారా, 8 9 కి కూడా మీరు ఇలానే ఇంప్లిమెంట్ చేయొచ్చమ్మా. 8 ని ఎలా రాసుకోవచ్చమ్మా, x స్క్వేర్ హోల్ పవర్ 4 అని రాసుకోవచ్చు. ఇది కూడా పవర్ 6 లాగా చేయొచ్చు. అలాగే 9 కి రాసుకోవచ్చమ్మా, x క్యూబ్ హోల్ క్యూబ్ అని చెప్పి నోట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మెథడ్ అన్నది అర్థమైంది కదమ్మా. పవర్ 8 పవర్ 9 ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలిగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ వీడియో అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.